తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించింది ఏసీబీ. రాష్ట్రంలోని ఆర్టీఏ ఆఫీసులు, చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై చేసిన దాడుల్లో 2,70,000 రూపాయలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్ ఆర్టీఏ చెక్పోస్టుతో పాటు పెద్దపల్లి, తిరుమలగిరి, ఉప్పల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో లెక్కల్లోకి రాని 1,81,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడుతో పాటు వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై జరిగిన దాడుల్లో 91,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంపై దాడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆనంద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలాంటి అక్రమాలు గుర్తించారు సార్? ఆ సోదాలలో దేనికి సోదాలు చేస్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ మాకు ఉప్పల్ ఆర్టీఏ పైన ఎలిగేషన్స్ వచ్చాయండి, కరప్షన్ ఎలిగేషన్స్. ప్లస్ కొంతమంది ఏజెంట్స్, బ్రోకర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఇక్కడ విపరీతంగా తిరుగుతున్నారని, ప్లస్ వాళ్ళ వల్ల కొంత పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది. ప్లస్ ఆ రేట్స్ ఏదైతే లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా కూడా కావాలి అంటే దాని యొక్క యాక్చువల్ రేట్ కన్నా కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు కొంతమంది మాకు ఫోన్ల ద్వారా, దాని ద్వారా ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది అన్అఫిషియల్గా. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అవి ఇవి వేరే ద్వారా, మా ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా రావడం జరిగింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా పై అధికారులకి మేము ఒక నివేదిక సమర్పించి వాళ్ళ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఇక్కడ ఆకస్మిక తనిఖీ, సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఏజెంట్స్ అని మేము గుర్తించాం లోపల. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అవసరం లేకుండా పర్సనల్గా మిగతా వాళ్ళ కోసము వేరే వాళ్ళ ఆర్సీలు కానీ లైసెన్స్లు కానీ వాటన్నిటి కోసము వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నగదు కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ అయితే కొంచెం ఆ నగదును కూడా మేము మా దర్యాప్తులో భాగంగా గుర్తించడం జరిగింది. అయితే ఇంకా సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ నుండి.